వెల్కమ్ టు టుడే స్కూప్. మీకు నిజాయితీగా తాజా రాజకీయ విశ్లేషణ అందించే ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో మరో బాంబు పేలింది. బీఆర్ఎస్లో పెరిగిన కలహాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. కవిత జూన్ 2న కొత్త పార్టీ ప్రకటించబోతున్నారా? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఏకంగా కేసీఆర్ ఇంటినే టార్గెట్ చేస్తున్నాయా? తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైఖరి పార్టీని గందరగోళానికి గురిచేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన బాంబు వ్యాఖ్యలు. జూన్ 2న కవిత తన సొంత పార్టీని ప్రకటించబోతున్నారు. షర్మిల తరహాలో పాదయాత్ర చేస్తారు అన్నారు. ఈ మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం. కవితకు, కేసీఆర్కు మధ్య విభేదాలేనా? లేదా ఇది ఫ్యామిలీ ప్లాన్? ప్రజల్లో మోసం చేయడానికి ఒక స్కెచ్? రఘునందన్ వ్యాఖ్యలు ఇంకా ఘాటుగా మారాయి. కవితకు, కేసీఆర్కు మధ్య విభేదాలేనా? లేదా ఇది ఫ్యామిలీ ప్లాన్? ప్రజల్లో మోసం చేయడానికి ఒక స్కెచ్? రఘునందన్ వ్యాఖ్యలు ఇంకా ఘాటుగా మారాయి.